అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే గొప్ప విషయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి కామాఖ్యాదేవి అమ్మవారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా జరుగుతుంది. దాని గురించి విశేషాలు తెలుసుకుందాం. బ్రహ్మపుత్ర నదీ తీరాన నీలాచల పర్వతాల నడుమ నగర నిర్మాణ శైలిలో అబ్బురపరుస్తుంది కామాఖ్యాదేవి ఆలయం. అస్సాంలోని గువాహటిలో ఉండే ఈ ఆలయాన్ని ప్రేమకి అందానికి అధిపతి అయిన మన్మధుడు నిర్మించాడట. ఆ ఆదిపరాశక్తి యోని రూపంలో పూజలు అందుకునే ఈ క్షేత్రంలో ఏటా 4 రోజుల పాటు జరిగే అంబుబాచి మేళాకు సాధారణ భక్తులే కాక ఎందరో సాధువులు హాజరవుతారు. అంబుబాచి మేళా కామాఖ్యాదేవి ఆలయంలో ఏడాదికి ఒకసారి జూన్ మాసంలో జరిగే అతి ముఖ్యమైన వేడుక. అంబు అంటే నీరు, బాచి అంటే పారడం అని అర్థం. సాధారణ మహిళల్లానే ఇక్కడ కొలువైన అమ్మవారికి నెలసరి వస్తుందని ఓ నమ్మకం. అందుకే ఆ సమయంలో తెల్లటి వస్త్రాన్ని గర్భగుడిలో విగ్రహానికి చుట్టి 3 రోజుల పాటు ఆలయాన్ని మూసేస్తారు. 4వ రోజున ఆలయాన్ని తెరిస్తే ఆ వస్త్రం నెత్తురుతో తడిసి ముద్దయిపోయి ఉంటుందట. తర్వాత పూజారులు ఆలయాన్ని శుభ్రపరిచి అమ్మవారికి పూజలు నిర్వహించి అప్పుడు దర్శనానికి అనుమతిస్తారు. ఇంకా ఆ వస్త్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి భక్తులకు పంచిపెడతారు. 4వ రోజున దేవిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరి సకల శుభాలు కలుగుతాయని నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు ఈ మేళాలో పాల్గొంటారు. అంబుబాచి మేళా సమయంలో బ్రహ్మపుత్ర నది కూడా ఎరుపు రంగులో మారుతుందని చెబుతారు అర్చకులు. ఒక స్థానికులు నాలుగు రోజులు ఎంతో నియమ నిష్టలతో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా 3 రోజులు తమ ఇళ్లలో నిత్య పూజలు ఆపేస్తారు. రైతులు సైతం భూమి దున్నే పనుల్ని నిలిపివేస్తారు. 4వ రోజున తమ ఇళ్లను శుభ్రపరుచుకుని ఆ తర్వాతే వంటలు చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఇంకా కాకుండా జగన్మాతకు నవరాత్రులు, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి సమయంలో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తారు. మానస పూజ, కన్యా పూజలన్నీ చూసి తీరాల్సిందే. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ ఆలయానికి అమ్మవారు కొలువు తీరడం వెనక ఆసక్తికరమైన కథనం ఉంది. స్థల పురాణం ఏంటంటే, ఒకసారి దక్ష ప్రజాపతి ఒక యాగాన్ని తలపెట్టి కుమార్తె అయిన సతీదేవికి అల్లుడైన పరమేశ్వరుని ఆహ్వానించలేదట. అయినా కూడా ఆ యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి తనను తండ్రి అవమానించడంతో అగ్నిలోకి ఆహుతి అవుతుంది. అగ్రహోదాగ్రుడైన పరమేశ్వరుడు సతీదేవి శరీరాన్ని మోస్తూ ప్రళయతాండవం చేయడం ఆరంభిస్తాడు. దాంతో ముల్లోకాలు కంపించి దేవతలంతా శ్రీహరిని శరణు వేడతారు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని సంధించి దేవి శరీరాన్ని ఖండించడంతో ఆ భాగాలు పలు చోట్ల పడి శక్తిపీఠాలుగా మారాయని పురాణాలు పేర్కొంటున్నాయి. వాటిల్లో అమ్మవారి యోని భాగం ఇక్కడ పడిందని చెబుతారు. కాళికా పురాణం ప్రకారం ఒకసారి మన్మధుడు శివుని శాపానికి గురి కావడంతో రతీదేవి విలపించింది. అది చూసి స్వామి శాపాన్ని ఉపసంహరించుకున్న మన్మధుడికి పూర్వ సౌందర్యాన్ని ప్రసాదించలేడట. దాంతో రతి మన్మధులిద్దరూ పరమేశ్వరుణ్ణి అనుగ్రహించమని ప్రార్థించడంతో ఆ ప్రాంతానికి చేరుకుని అమ్మవారిని పూజించమని ఆదేశించారట. అలా మన్మధుడు ఇక్కడికి వచ్చి జగన్మాతను పూజించి వైభవాన్ని పొంది దేవి కోసం ఆలయాన్ని నిర్మించాడనేది కథ. తర్వాత ఆ ప్రాంతాన్ని పాలించిన బిశ్వసింగ అనే రాజు ఆలయాన్ని పునర్నిర్మాణించేందుకు పూనుకుంటే క్రమంగా ఆయన కుమారుడు నరనారాయణ్ పూర్తి చేశాడట. ఇతర దేవతలని ఆకట్టుకునే నిర్మాణ శైలిలో కనిపించే కామాఖ్యాదేవి ఆలయం దేవి కోరికలు నెరవేర్చే కామేశ్వరిగాను, క్షణాల తేడాలోనే తన రూపాలను మార్చుకుని భక్తులు అనుగ్రహించే కామరూపిణిగాను పూజలు అందుకుంటుంది. దశ మహావిద్యలకు అధిపతులైన త్రిపుర సుందరి, మాతాంగి, కమలాత్మిక, కాళి, తార, భువనేశ్వరి, బగలాముఖి, చిన్నమస్త, భైరవి, ధూమమంతి దేవతలు ప్రత్యేక ఆలయాలు ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా పరమేశ్వరుడు కామేశ్వర, సిద్ధేశ్వర, అమరతోకేశ్వర, కోటిలింగేశ్వర, అఘోర వంటి 5 రూపాల్లో పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడికి ఎలా చేరుకోవచ్చు? కామాఖ్యాదేవి ఆలయానికి విమానంలో రావాలనుకునే భక్తులు గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాలి.
అక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి చేరుకునేందుకు ప్రైవేట్ వాహనాలు ఉంటాయి. రైల్లో రావాలనుకునే భక్తులు కామాఖ్య జంక్షన్లో దిగితే ఆలయం ఇంచుమించుగా 20 నిమిషాల దూరంలో ఉంటుంది. అందరికీ ధన్యవాదములు.